స్క్రీన్ ఉండాలి, ప్రొజెక్టర్ ఉండాలి. అందుకనే మనకు డే కేర్ సెంటర్లో పోదామనేది. అక్కడ మీటింగ్ చైర్స్ ఒక 70 చైర్స్ వరకు ఉంటాయి. స్క్రీన్ ఉంటుంది, ప్రొజెక్టర్ ఉంటుంది. దాని మీద అందులో మన సైబర్ నేరాల గురించి, మనకు జరిగేటువంటి నష్టాల గురించి, ముఖ్యంగా వృద్ధులకి హెచ్చరికలు కానీ సూచనలు కానీ చేయడానికి శ్యామ్ అనే ఒక రిప్రజెంటేటివ్ ఎన్జిఓ నుంచి ఒక శ్యామ్ అనే తను వస్తాడు. ఆయన ఈరోజు రావాల్సిందంటే కాకపోతే హైదరాబాద్లో చిక్కుకుపోయాడు ఆయన. నెక్స్ట్ మంత్ 10వ తారీఖు, ఇదైతే 10వ తారీఖు మన మీటింగు డే కేర్ సెంటర్ అంటే వృద్ధులకు సంబంధించిన జిల్లా పరిషత్ వృద్ధులకు సంబంధించిన డే కేర్ సెంటరు. అది జిల్లా పరిషత్ ఆవరణలో ఉన్నది, క్యాంటీన్ పక్కనే. అందులో మనం సమావేశం అయిదాము. దానికి కూర్చోవడానికి చైర్స్ కూడా ఉన్నాయి, ఒక 70 చైర్స్ వరకు. నెక్స్ట్ మంత్ 10వ తారీఖు, 10వ నెల, 10వ తారీఖు 3వ నెల అక్కడే పెడదాము. దాని మీద అవగాహన అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే డబ్బులు కొన్ని పోయేటట్టున్నాయి. మనకు అవగాహన చెప్తారు కాబట్టి మీరు అందరూ రావాల్సిందిగా కోరుతున్నాము. వాళ్ళు కూడా చెప్పారు, అంత చాలామందిని కలెక్ట్ చేయమని చెప్పారు. సో ఇంకెవరైనా దండా గురించి దండా గురించి ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పండి. చెప్పు. డే కేర్ సెంటర్లో ఇంతమంది జనం మన పడతారా? జిల్లా పరిషత్ 70 చైర్లు దేనిలా అన్ననే డే కేర్ సెంటర్లనా? అంటా 70 చైర్లు మేము ప్రతి మీటింగ్ నేను నేను అదే అన్న. మనం డే కేర్ సెంటర్లో అంతమంది జనం పడరు కదా సత్యనారాయణ సార్. అది మనం పోయినా జిల్లా పరిషత్ దానిలో పడతారు, 100 మంది అనుకో పడతారు. వాళ్ళు ఇయ్యరు. మీరు అనేది మనం ఒకసారి పోయినా ఆ మీటింగ్ నువ్వు డే కేర్ సెంటర్ 50 కాదు 40 మంది పడతారు సార్. మొన్న పోయింది దానిలో ఎంతమంది పడతారు? మొన్న పోయింది వేరే హాలు.